స్టార్. సో అనుకున్నది ఎలాగైనా సాధించాలి అని చెప్పి కృషి పట్టుదల అన్నీ ఉన్నప్పటికీ కూడా పరిస్థితులు నొక్కుతూ ఉంటాయి కదా కిందకి. వాటిని కూడా తట్టుకొని చివరికి ఎలా నిలబడ్డాడు అనేది స్టోరీ. సో చాలా బాగుంది స్టోరీ వైజ్ అయితే మాత్రం. అసలు కాన్సెప్ట్ ఏంటి అంటే మాత్రం మన హీరో కవిన్ గారు అయితే మూవీలో హీరోగా అవుదామని చిన్నప్పటి నుంచి ట్రై చేస్తూ ఉంటారనమాట. సో ఒక ఏజ్ వచ్చిన తర్వాత మొత్తానికి ఆయన వెళ్దాం అనుకున్నప్పటికీ కూడా ఆర్థిక పరిస్థితులు అదేనండి, ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ అయితే ఆయనకి అంతగా సపోర్టివ్గా ఉండవు. కానీ వాళ్ళ నాన్నగారు ఇచ్చే సపోర్ట్ మాత్రం చాలా బాగుంటుందన్నమాట. అలా ఉన్నప్పుడు ఆయన కాలేజు అవన్నీ చదవటము, లవ్ ఇవన్నీ అంతా బాగానే ఉంటుంది. కాకపోతే ఒక సిచ్యువేషన్ అనేది వస్తుంది కదా, లైఫ్ చేంజింగ్ సిచ్యువేషన్ అంటారు కదా. సో అలాంటి సిచ్యువేషన్ అయితే వస్తుందన్నమాట ఆయన లైఫ్లో కూడా. ఎన్నో కష్టాలు పడతాడు, తిండికి ఇబ్బంది పడతాడు, ఉండడానికి ఇబ్బంది పడతాడు, అయినా కూడా నుంచుంటాడు. సో నుంచొని అక్కడే ఎలాగైనా జాయిన్ అవ్వాలని ట్రై చేయటము, ఆ కోర్స్ తీసుకోవడం అన్నీ జరుగుతాయి. కానీ మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత కరెక్ట్గా హీరో ఛాన్స్ దొరికింది, చక్కగా నటించబోతున్నాము అనుకునే టైంలోనే ఆయన లైఫ్ అయితే ట్విస్ట్ అవుతుందన్నమాట. తెలిసిందే కదా హీరో ఫేస్ అనేది చాలా గ్లామర్గా ఉండాలి అని చెప్పి. అలాంటి టైంలోనే ఆయన ఫేస్ మీద పెద్ద ఘాట్ అయితే పడుతుంది. సో అనుకోని పరిస్థితుల వల్ల సినిమా చేజారిపోతుంది. ఆయన చిన్న చిన్న రోల్స్ అనేది జూనియర్ ఆర్టిస్ట్గా చేస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా ఏదో వెలితి అనేది ఉంటుంది కదా, కిక్ సినిమాలో అన్నట్టు పడుకోవడానికి లెగ్స్ ఉండడానికి మధ్యలో చిన్న బాధ అనిపిస్తుంది. నేను సాధించాలనుకున్నా సాధించలేకపోయానే అని చెప్పి మనకి చెప్తారు కదా డైలాగు. సో సేమ్ అదే డైలాగ్ టైప్లో అయితే ఈ సిచ్యువేషన్ ఉంటుంది. అలాంటి టైంలో మరి ఎవరిని కలవాలనిపించదు, లోన్లీగా ఉంటుంది కదా, అలాగే జరుగుతుందన్నమాట. సో మొత్తానికైతే ఆయన లైఫ్లోకి కూడా వద్దనుకొని వెళ్ళిపోయిన లవ్ కాకుండా ఎప్పటి నుంచో అలాంటి అబ్బాయి కోసం ఎదురు చూస్తున్న లవ్ అయితే వస్తుంది అనమాట. సో ఆ లవ్ కూడా పెళ్ళి వరకు వెళ్తుంది, పెళ్ళి అవుతుంది, అంతా బాగానే ఉంటుంది. ఈయన లైఫ్ కూడా ఇంకా నార్మల్గా అలవాటు చేసుకుంటూ ఉంటారనమాట. కాకపోతే ఈలోపే మరి వాళ్ళ ఫాదర్కి హార్ట్ ఆపరేషన్ జరగటము, దానికి మళ్ళీ వాళ్ళ వైఫే మనీ పే చేయటం ఈయనకి తెలియకుండా, అదంతా కూడా కొంచెం ఎమోషనల్ టచ్ కూడా బాగా ఇచ్చారని చెప్పచ్చు. సో దాని తర్వాత మళ్ళీ ఈయన ఇంకా లైఫ్ అనేది లీడ్ చేస్తూ వెళ్తూ ఉంటారు. ఒక జాబ్లో జాయిన్ అవుతారు. అక్కడ మళ్ళీ ఈయనకి యాక్టింగ్ ఛాన్స్ అనేది రావటము, దాని తర్వాత రకరకాల ట్విస్ట్లు ఇవన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట. సో లాస్ట్ క్లైమాక్స్ మాత్రం సింగిల్ షాట్లో తీశారనమాట. అది చాలా బాగుంటుంది. సో ఓవరాల్గా అయితే మాత్రం తను అనుకున్నది అచీవ్ చేశాడా లేదా, ఏం జరిగింది అనేది స్టోరీగా పెట్టారు. కానీ మూవీ అయితే ఒక టైప్ ఆఫ్ ఇన్స్పిరేషనల్ మూవీ అని చెప్పొచ్చు అనమాట. ఎలాగైనా అనుకున్న దానికోసం కష్టపడుతూ ఉంటే ఏదో సక్సెస్ వస్తుంది అంటారు కదా. సో అదే జరుగుతుందా లేదా అనేది స్టోరీ. సో ఓవరాల్గా అయితే మూవీ బాగుంది. అలాగే ఆదిత్య పోహంగార్ గారి యాక్టింగ్ కూడా బాగుంది. ఇంకొక వైపు లాల్ గారి యాక్టింగ్ కూడా బాగుందనమాట. సో హీరోయిన్, హీరో అందరు యాక్టర్స్ కూడా న్యాచురల్గా జీవించేశారని చెప్పొచ్చు మూవీలో. చూడకపోతే మాత్రం ఒకసారి చూడడానికి ట్రై చేయండి. అమెజాన్ ప్రైమ్లో అయితే అవైలబుల్గా ఉంది. సో నాకైతే మాత్రం నచ్చింది, వన్ టైం వాచబుల్. ఇది నా రివ్యూ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, రివ్యూస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ప్రసాద్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.